బ్రెడ్ పకోడీ అండి ఒకసారి ప్రిపేర్ చేసేద్దాం. బ్రెడ్ బజ్జీ కోసం శాండ్విచ్ బ్రెడ్ కానీ మిల్క్ బ్రెడ్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు అండి. ఈ బ్రెడ్ స్లైసెస్ని వాటర్లో ముంచేసి ఒకసారి వాటర్ అంతా పిండేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా పొడుగ్గా వచ్చే విధంగా కట్ చేసుకొని వీటిని కూడా ఈ మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. 2 పచ్చిమిర్చిలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. 2 మీడియం సైజు ఆలుగడ్డలను కూడా ఈ విధంగా పైన పొట్టంతా తీసేసి సన్నగా తురుము. ఈ ఆలుగడ్డ తురుమును ఒకసారి కడిగేసి ఈ మిక్సింగ్ బౌల్లోనే తీసేసుకుందాం. 1 టేబుల్ టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెమంత ఓమా, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకోవాలి. పిండి అంతా కూడా ఒకే దగ్గర పడకుండా చూసుకోండి. పకోడీని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో నుండి పకోడీని తీసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మన టేస్టీ క్రిస్పీ బ్రెడ్ పకోడీ స్నాక్స్